రేపటితో తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారాలకు గడువు ముగియనుంది. దీంతో ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు అభ్యర్థులు. మరికొన్ని గంటలు మాత్రమే టైం ఉండడంతో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభలు సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. అటు మంత్రులతో పాటు కీలక నేతలు అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విద్యార్థులు యువత కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది అన్నారు మంత్రి ఈటెల. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జ్యోతిబా పూలే గ్రౌండ్లో విద్యార్థి యువగర్జన సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఐటీ టవర్స్ పూర్తి చేస్తున్నామన్న ఎంపీ వినోద్ త్వరలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఫెయిల్ అవుతుండొచ్చు, ఒక డాక్టర్ విఫలమైతే మనిషికి ఏమైనా ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ సోషల్ ఇంజనీర్ కనుక ఫెయిల్ అయితే దేశమే కుప్పకూలిపోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో గొప్ప తెలంగాణ నిర్మాణం అనేది రాబోయే భవిష్యత్ తరాలు హర్షించే పద్ధతిలో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయే కాలంలో ఢిల్లీలో ఏర్పడబోయే సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి గులాబీ జెండా గెలుచుకుంటుంది. రేపు ఎర్ర కోటపై గులాబీ జెండా ఎగరేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి నల్గొండ పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఉత్తమ్ కోమటిరెడ్డి ఓటమి తప్పదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మరోవైపు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ప్రతి చోట కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమనే విషయాన్ని ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. రెడ్డి స్థానికుడు అనే విషయం తేటతెల్లమైపోయింది. ఉత్తమ్కి ఈ జిల్లాతో ఏ సంబంధం లేదని, ఉత్తమ్ ఈ జిల్లాలో పుట్టినవాడు కాదు, ఈ జిల్లాలో చదివినవాడు కాదు, ఈ జిల్లాకి ఏమీ సంబంధం లేదనే విషయం. 2 పార్లమెంట్ స్థానాలు కూడా చాలా అద్భుతమైన మెజారిటీతోని బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొన్నారు. 4.5 ఏళ్లలో ఆదిలాబాద్ లో చాలా అభివృద్ధి చేశానన్న నగేష్ మరోసారి గెలిపించాలని కోరారు. यही कहना चाहता हूं कि आज केसीआर के नेतृत्व में जो विकास हो रहे हैं, आज पेंशन के स्कीम्स हो रहे हैं, आज डबल बेड के स्कीम्स हो रहे हैं, कल्याण लक्ष्मी का शादी मुबारक का स्कीम्स हो रहे हैं. इसीलिए मी या संदर्भामध्ये सांगितलं इच्छितो की आज केसीआरच्या नेतृत्वामध्ये तेलंगाना राज्यामध्ये फक्त एकच पार्टी आहे जो समस्या हल करने के लिए मैं और हमारे रामन साहब हम दोनों भी टाउन का विकास के लिए हम जरूर हम काम करेंगे. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో రోడ్ షోలు, సమావేశాలతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇవాళ మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి ప్రచారం చేసిన ఆయన 5 ఏళ్లు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాల జనం తమ వైపే ఉన్నారన్న ఆయన జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంట్కు పంపాలన్నారు ఆ పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్. కామారెడ్డిలో భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన హయాంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్న బీబీ పాటిల్ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. 3 టౌన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. నిజంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇవాళ మా రైతులు రేట్ అడిగినంత పుణ్యానికి మీరు వాళ్లపై చేతులపై బేడీలేసి ఇవాళ వరకు కేసులు అమలు చేస్తున్నాడు. బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు తీసుకొని అక్కడ బాకీలుంటే దాన్ని సవాల్ చేయరు. మొన్నటి వరకు వాళ్ళు నామాలు పెట్టిన వాడికి ఓటు వేయొద్దని చెప్పిన వాడు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు పనికి రాలేదు, ఆయనకి నామా నాగేశ్వరరావు ఎందుకు పనికి వచ్చాడనేది మీరు గ్రహించాలి. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ తోనే జిల్లాలోని తాగు సాగునీటి సమస్యను పూర్తి చేయడం సాధ్యమన్నారు నామా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 2 ఎంపీ సీట్లు ఉంటేనే తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు ఈసారి 16 ఎంపీ సీట్లు కనుక వస్తే దేశంలో కూడా మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరినీ ఆదరించుకుంటూ అందరికీ ఏదో ఒక పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నాయకుడికి మన ఖమ్మం జిల్లా కూడా ప్రత్యేకంగా అండగుండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఖమ్మం జిల్లా కోర్టులో అడ్వకేట్లతో కలిసి ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు. ఈసారి ఖమ్మం ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన తనను గెలిపిస్తే ప్రజలకు చౌకీదారుగా సేవలందిస్తా అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తానన్నారు వాసుదేవరావు. భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక స్థిరమైన పాలన అందించింది గత 5 సంవత్సరాలలో. అలాగే మరొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా ఇటువంటి సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. గెలిపించి ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఢిల్లీ చూపు ఖమ్మం వైపు పడేట్టుగా మీ కాపలాదారుగా మీ చౌకీదారుగా ఈ ఖమ్మం లోక్సభ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సిపిఎం అభ్యర్థి వెంకట్ ప్రచారం చేశారు. ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను కలిశారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడటం కమ్యూనిస్టు పార్టీలతోనే సాధ్యమన్నారు వెంకట్. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు మద్దతుగా కొమరం భీం జిల్లా నజరుల్ నగర్ లో ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. 500 బైకులతో ర్యాలీ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేశారు.